పార్టీ వీర మహిళ అధికార ప్రతినిధి అయిన రాయపాటి అరుణ మీతో మాట్లాడారని చెప్పి అంటున్నారు. లేదండి, నాతో ఎవ్వరు కానీ మాట్లాడలేదు. ఇంత జరుగుతున్నా కూడా అతను మంచివాడంటూ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి కొంతమంది నేను ఇప్పుడు అదే సార్ చెప్పింది. నేను ఇప్పుడు అన్ని చూపించి ఇంకా కూడా అతను మంచివాడు అని చెప్పి ట్రోల్స్ పోతున్నాయంట. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ జేఎస్పీ సంథింగ్ ట్రోల్స్ పోతున్నాయంట. ఇవన్నీ చూసి కూడా ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్లే కదండి. అందరూ ఈక్వలే. ఒక ఉమెన్, ఒక తల్లిగా నేను బయట వచ్చి పోరాడుతుంటే వాళ్ళు నెగిటివిటీ చేసి అందులో ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటే నేను అలా ఎవరికి చెప్పలేనండి. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నాకు అలా ఉంటే ఓట్ ఫర్ లక్ష్మి అని చెప్పి చెప్తారేమో అందరూ. నాకు అలా ఎవరు లేరు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూసారు లేదా, నా పిల్లల్ని కూడా నేను తీసుకొని రాలేదు. నేను వాళ్ళు ఫోకస్ చేయాలనుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh rupees కేసు అండి, సైబర్ కేసు అది. 1 lakh rupees అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే, నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతని బెదిరింపులకైతే నేను భయపడనండి. ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోయింది నేను, మోసం చేసిన అతను భయపడాలి. మోసపోయిన నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు వచ్చినా, ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను. దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించింది, వినిపించింది 1-2 చాలా తక్కువైనవి. నేను అన్ని రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్ గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి.